నమస్తే, నేను డాక్టర్ కల్పవల్లి. నేను ఇవాళ మీ ముందుకి టాపిక్ తీసుకొస్తున్నాను, అలర్జిక్ రైనైటిస్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందిలో మనం చూసేది ఏంటి అని అంటే అలర్జిక్ రైనైటిస్. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని కదిలించినా సరే మాకు అలర్జీ ఉందండి, డస్ట్ అలర్జీ ఉంది, అలర్జిక్ రైనైటిస్ అన్న కండిషన్ ఉంది, జలుబు తుమ్ములు విపరీతంగా ఉన్నాయి. అండ్ దీనివల్ల అంటే ఇట్లా సఫర్ అవుతున్నామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఆల్మోస్ట్. ఇది ఏంటి, ఈ కండిషన్ అసలు ఏంటి, ఎందుకు వస్తుంది ఈ అలర్జిక్ రైనైటిస్, దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తాము, హోమియోపతిలో దానికి జరిగే ఉపయోగం ఏంటి, ఆ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి హోమియోపతి ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఇవాల్టి ప్రస్తుత టాపిక్, అలర్జిక్ రైనైటిస్. సాధారణంగా రైనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నోస్, నాసల్ మ్యూకోజా, మన ముక్కు లోపల మ్యూకోజా ఉన్న ఈ సన్నని మ్యూకస్ మెంబ్రేన్ ఒకటి ఉంటుంది. అది మనకి స్మెల్కి, తర్వాత రెస్పిరేషన్ తీసుకోవడానికి, డస్ట్ పార్టికల్స్ అన్ని అవాయిడ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ముక్కు లోపల ఉంటుంది, ఇది నాసల్ మ్యూకోజా అంటాం. ఈ నాసల్ మ్యూకోజా ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో దాన్ని రైనైటిస్ అని అంటాం. ఈ రైనైటిస్ అనే కండిషన్ ఎలా వస్తుంది అంటే, ఈ అలర్జిక్ రైనైటిస్ మెయిన్గా మనకి ఏవైతే వస్తువులు కానీ, లేకపోతే సూక్ష్మ క్రిములు కానీ, లేకపోతే దుమ్ము ధూళి ఇలాంటివి ఏదైతే మన ఒంటికి సరిపడవో వాటిని ఎలర్జెన్స్ అంటాం. స్వతహాగా మన శరీరంలో దానికి రోగనిరోధక శక్తి ఆటోమేటిక్గా ఉంటుంది. అదేంటి అంటే ఎటువంటి బయట విష పదార్థాలను కానీ, అంటే విష పదార్థాలు అంటే ఇక్కడ మన ఒంటికి, మన శరీరానికి హాని కలిగించేవి ఏదైనా సరే ఇక్కడ మన శరీరం లోపలికి రానివ్వదు. అలాంటిది కొంతమందిలో కొన్ని రకాల ఈ ఎలర్జెన్స్ వల్ల మన బాడీ హైపర్ సెన్సిటివ్ అవుతుంది. అంటే కొన్ని రకాల ఏజెంట్స్కి, కొన్ని రకాల పార్టికల్స్కి మన బాడీ తొందరగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళలో కనపడదు, కాకపోతే కొంతమందిలో, వాళ్ళని హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్ అని అంటాం. వీళ్ళలో అలర్జిక్ రియాక్షన్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. అసలు ఈ అలర్జిక్ రియాక్షన్స్ ఎలా వస్తాయనంటే, మన బాడీలో ఈ హిస్టామిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఇవి మన బాడీలో అంటే ఇవి మన బాడీకి సూట్ కావు. ఈ పార్టికల్స్ ఏవేవైతే ఉంటాయో అవి మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అవి మనకి సూట్ కావు. కాబట్టి మన బాడీలో రియాక్షన్స్ జరగడానికి హిస్టామిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి ఇలాంటి డస్ట్ కానీ, ఈ ఎలర్జెన్స్ వేటిటి మీద అయినా సరే అవి బాగా యాక్ట్ చేయడానికి శరీరం స్వతహాగా అదే ఏర్పాటు చేసుకుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే, ఇవి ప్రొడ్యూస్ అయినా కానీ మన బాడీలో సెన్సిటివిటీ ఉండడం వల్ల తొందరగా రియాక్షన్స్ వస్తాయి. ఇలా రియాక్షన్స్ రావడం అనేది ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి, దీనికి ఎటువంటి వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఆరిజిన్ ఏమీ ఉండదు. అంటే బ్యాక్టీరియా వల్ల కానీ లేకపోతే వైరస్ వల్ల కానీ వచ్చేవి కాదు. ఇది సింపుల్గా మన శరీరానికి ఉండే ఎలర్జెన్స్ వల్ల. ఈ ఎలర్జెన్స్ అనేవి పొలెన్ అంటే పుప్పొడి, పువ్వులలో నుంచి వచ్చే పుప్పొడి వల్ల, ఒక్కొక్కసారి కొంతమందికి గడ్డిలోకి వెళ్ళినా కానీ వాళ్ళకి తుమ్ములు, జలుబు, దగ్గు, ఒంటి మీద దద్దుర్లు ఇలాంటివన్నీ వస్తాయి. మూడోది డస్ట్. మనం చాలామందిలో వినే ఉంటాం, ప్రతి ఒక్కళ్ళు, అమ్మో నాకు డస్ట్ పడదండి, నాకు ఇంట్లో దుమ్ము దులిపినా కానీ జలుబు వస్తుంది, బయటకు వెళ్ళినా లేదంటే బైక్ మీద వెళ్ళినా డస్ట్లో కొంచెం ఎక్స్పోజ్ అయినా కానీ నాకు జలుబు తుమ్ములు వస్తాయి. ఈ డస్ట్ కూడా ఒక మెయిన్ రీజన్. రెండవది పొల్యూషన్. ఇంకా ఏముంటాయి అని అంటే మనకి దుమ్ము ధూళి, పొగ, స్ట్రాంగ్ స్మెల్స్, డియోడరెంట్స్ కానీ, అగర్బత్తి స్మెల్ కానీ, లేకపోతే స్ట్రాంగ్ సెంట్స్ కానీ, ఒక్కొక్కసారి ఫ్లవర్స్, స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఫ్లవర్స్ లైక్ మల్లెపూల లాంటివి కానీ, ఇవి వాటికి దూరంగా అంటే మన దగ్గరగా లేకపోయినా కానీ మనం ఉన్న ఏరియాలో, సరౌండింగ్ ఏరియాలో కనుక ఇవి ఎక్కడైనా ఉంటే వెంటనే మనకి రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ రియాక్షన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? ఫస్ట్, ముక్కు దురద, కళ్ళు మంటలు, కళ్ళు దురదలు, ముక్కు నుంచి నీళ్లు కారడం, విపరీతంగా తుమ్ములు రావడం. అంటే 10-15 తుమ్ములు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. కొంతమందిలో మనం చూసే ఉంటాం, తెల్లవారుజామున లేవగానే 10-15 తుమ్ములతోటే నా లైఫ్ స్టార్ట్ అవుతుంది, నేను లేస్తూనే తుమ్ముతాను, లేకపోతే బయటికి కొంచెం చల్లగాలికి వెళ్ళగానే నాకు విపరీతంగా తుమ్ములు వచ్చేస్తాయి అని చెప్తారు. ఈ తుమ్ములు రావడం ఎందుకనంటే ముక్కులో ఇరిటేషన్ రావడం వల్ల. ఈ నోజ్ ఇరిటేషన్ అంటాం దాన్ని. దాంతో తుమ్ములు వస్తాయి. తుమ్ముల తర్వాత ముక్కు నుంచి నీళ్లు కారిపోతుంటాయి, బొట్ట డ్రాప్స్ లాగా కారిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే కళ్ళ మంటలు. ఈ కళ్ళ ఎడ్జెస్ దగ్గర దురదలు వస్తాయి, కళ్ళు రెడ్గా అయిపోవడము, గొంతులో గుచ్చుకున్నట్టు ఉండడము, పొడి దగ్గు, గొంతు గరగర ఉంటుంది వీళ్ళకి.
ఇవన్నీ సాధారణంగా కనిపించే లక్షణాలు. ఈ రైనైటిస్ గనక సరిగ్గా ట్రీట్ చేయకపోయినా లేకపోతే లాంగ్ స్టాండింగ్గా ఉంటే కొంతమందిలో అది ఆస్థమా కింద కూడా కన్వర్ట్ అవుతుంది. దీన్ని అలర్జిక్ ఆస్థమా అని కూడా అంటాం. ఈ ఎలర్జెన్స్ అన్నిటినీ మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? ఒకటి, మనం తినే పదార్థాల్లో మనకి ఏవైతే సరిపడవో, కొంతమందికి ఏంటి అని అంటే ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి ఏదైనా తింటే వాళ్ళకి సరిపడక అలర్జీ, ఒంటి మీద దద్దుర్లు లాగా రావడం కానీ, లేదంటే గొంతు గుచ్చుకున్నట్టు అయి బొంగురు పోవడం కానీ ఇలాంటివన్నీ అవుతాయి. మనం తినే ఆహారంలో మనకి ఏవి సరిపడట్లేదు అనేది ఒకటి అబ్జర్వ్ చేసుకుంటాం. రెండవది ఏంటి అంటే మనం ఏ పార్టికల్స్కి ఎక్స్పోజ్ అయితే, అంటే లైక్ ఎండలోకి వెళ్తే అవుతుందా, దుమ్ములోకి వెళ్తే అవుతుందా, వాతావరణం మారితే అవుతుందా, చల్లగాలికి వెళ్తే అవుతుందా, లేకపోతే పువ్వులు రాలే కాలంలో అవుతుందా, ఇలాంటివన్నీ మన లైఫ్ స్టైల్లో మనం అబ్జర్వ్ చేసుకుంటాం. ఈ అబ్జర్వ్ చేసుకొని వాటి నుంచి దూరంగా ఉంటే చాలా వరకు మనకి ఈ ప్రాబ్లం తగ్గుతూ ఉంటుంది. ఇలా మనకి ఏవైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో వీటిని మనం కనుక ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుంటే దానికి వెంటనే పరిష్కారం వెతుక్కోవచ్చు. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది సాధారణంగా 2 రకాలుగా డివైడ్ చేస్తాం మనం. ఒకటి సీజనల్, ప్రతి సీజన్ మారినప్పుడు వచ్చే చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండవది ఏంటి అంటే పెరినియల్. ఈ పెరినియల్ అంటే ఏంటంటే సంవత్సరం పొడుగునా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దుమ్ముకు వెళ్ళిన ధూళి, డస్ట్, మెయిన్గా ఇంట్లో ఉన్న డస్ట్, హౌస్ డస్ట్ అంటాం. ఈ హౌస్ డస్ట్ ఎక్స్పోజ్ అయినా కొంతమంది చెప్తారు ఇల్లు దులపాలని అంటే నాకు పెద్ద గండం అండి, ఆ దుమ్ము ఏమాత్రం తగిలినా నాకు తుమ్ములు, జలుబు, ముక్కునీళ్ళు కారడం, కళ్ళ మంటలు వస్తాయి అని చెప్పి. ఇలా హౌస్ డస్ట్ ఒకటి. తర్వాత ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న పెట్ యానిమల్స్కి ఉండే ఫర్ ఉంటుంది కదా, లేదా మనం వాడే క్లాత్స్లో ఉన్న వులన్ ఫర్, ఇలాంటివి కూడా మనకి సెన్సిటివ్గా ఉండడం వల్ల దానివల్ల కూడా కంప్లైంట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటి అని అంటే స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్స్, లైక్ మనం వాడే డియోడరెంట్స్ కానీ, లేకపోతే ఇంట్లో స్మెల్ బాగుండాలి అని చెప్పని స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ అన్నీ స్ప్రే చేస్తాం ఇంట్లో. వేరియస్ కెమికల్స్ అన్నీ స్ప్రే చేస్తూ ఉంటారు కొంతమంది. తర్వాత కొంతమందికి అగరబత్తి, బాగా సెంటెడ్ అగరబత్తీలు ఉండాలి అని చెప్పని అట్లా పెడుతుంటారు. ఇవన్నీ కూడా సెన్సిటివ్గా ఉంటాయి. సో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అని అంటే ఏం చేస్తున్నాము, మనకు దేనివల్ల ప్రాబ్లం వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇదే ఫైండింగ్ అవుట్ ద కాజ్. మనకి కాజ్ తెలిసింది, ఆ కాజ్ దీనివల్ల వస్తుంది అని మనకు గనక నిర్ధారణ అయింది, లేకపోతే అనుకుంటున్నాము, ఆ కాజ్ని అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ అన్నాను, మీరు నన్ను అడగచ్చు అరే డస్ట్లోకి వెళ్తే వస్తుంది, మరి డస్ట్ని ఎట్లా అవాయిడ్ చేస్తాము, నేను రోజు ట్రావెల్ చేయాలి అని చెప్పి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు బయటికి వెళ్తాం అనుకున్నప్పుడు వెంటనే మీ ముక్కు, నోరు ఇలా కవర్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటున్నాం కదా, మాస్క్ ఎట్లా అయితే మనకు ప్రొటెక్ట్ చేస్తుందో ముక్కు, నోరు, చెవులు ఇలా కంప్లీట్గా కవర్ చేసుకొని బయటికి వెళ్ళాలి. దానివల్ల ఏంటి అని అంటే మన ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్పోజర్, మనం ఆ డస్ట్కి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడం తగ్గుతుంది. 100% అయ్యే చోట 20 to 30% ఎక్స్పోజే అవుతాం మనం. దాంతో ఇంటెన్సిటీ ఆఫ్ ద కంప్లైంట్స్ తగ్గుతాయి. ఇవి కవర్ చేసుకోవాలి. రెండవది ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. ఏవైతే సరిపడట్లేదో వాటిని అవాయిడ్ చేయాలి. ఇది రెండవది. మూడవది ఏంటి అని అంటే ఈ సీజనల్గా వచ్చేది వాటిలో సీజనల్గా మనం ఏం చేయలేము. సో చల్లగాలికి బయటికి వెళ్ళాలి అని అంటే అక్కడ కూడా అంతే, చల్లగాలిని అవాయిడ్ చేయడమే. అండ్ ఇంట్లో ఒకవేళ పెట్ యానిమల్స్ ఉన్నాయి, మీరు ఇంట్లోనే వాటిని మేనేజ్ చేస్తున్నారు అని అంటే వాటిని సంరక్షించేటప్పుడు, వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటి ఫర్ మనకి ఎక్కువ తగలకుండా, ప్లస్ ఇంట్లో కార్పెట్స్ అవి నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ, ఇంకా ఉలన్ ఏదైతే మనకు సరిపడదో దాన్ని అవాయిడ్ చేస్తూ, ఇలాంటివన్నీ మనం ఫాలో అవుతూ మెడిసిన్స్ కనుక వాడుకుంటూ మనకున్న సిమ్టమ్స్కి. ఇప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? ఈ సిమ్టమ్స్ ఏంటి అని అంటే చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు విపరీతంగా తుమ్ములు రావడం. ఈ తుమ్ములు రావడానికంటే ముందు ముక్కు దురద స్టార్ట్ అవుతుంది, లేకపోతే కళ్ళల్లో దురద స్టార్ట్ అవుతుంది, ముక్కులో ఇరిటేషన్ వస్తుంది, అంటే ఏదో కదిలిచ్చినట్టు లేకపోతే ముక్కులో ఏదో పారినట్టు అట్లా ఇరిటేషన్ వస్తుంది. ఈ ఇరిటేషన్ తర్వాత తుమ్ములు, దాని తర్వాత ముక్కు నీళ్లు కారడము. తుమ్ములు అంటే 10-15 పైనే వస్తాయి. ముక్కు నీళ్లు కారడం ఒకటి, గొంతు గుచ్చుకోవడం ఒకటి, గొంతు పొడారిపోయినట్టు ఉండడం, కళ్ళ మంటలు, ఒక్కొక్కసారి గొంతు నొప్పి చెవికి కూడా వస్తుంది, చెవిలో పోటు కూడా వస్తుంది. ఇవి కామన్గా మనం చూసే సిమ్టమ్స్. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు సాధారణంగా వచ్చే జలుబుకి ఈ అలర్జిక్ రైనైటిస్కి తేడా ఏంటి? సాధారణంగా జలుబు ఎప్పుడు వస్తుందంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఈ జలుబు వస్తుంది. ఈ అలర్జిక్ రైనైటిస్ అన్నదానికి ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ రెస్పాన్సిబుల్ అవ్వదు.
కానీ మనం తీసుకునే ఫుడ్, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న ఎలర్జెన్స్ వీటితోటే వస్తాయి మనకి. ఇంకొకటి ఏంటి అంటే తుమ్ములు అప్పుడో ఇప్పుడో వస్తాయి మామూలుగా ఉండే జలుబులో, కానీ ఈ ఎలర్జిక్ రైనైటిస్లో 10-15 తుమ్ములు ఈజీగా వచ్చేస్తాయి, వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి. అండ్ ముక్కు నుంచి నీళ్ళలాగానే మాత్రమే వస్తుంది. అదే జలుబులో అయితే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఫస్ట్ డే కొంచెం లైట్గా వాటర్గా ఉన్నా సెకండ్ డే అయ్యేసరికి జలుబు చిక్కబడుతుంది, దాని తర్వాత గ్రీన్ ఎల్లో కలర్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి. అంటే ఈ జలుబు పెరిగే కొద్దీ ఇలా డిశ్చార్జ్ కలర్ మారుతూ ఉంటుంది. కానీ అలర్జిక్ రైనైటిస్లో అట్లా ఏం ఉండదు, నీళ్ళలాగానే ఉంటుంది, అది కూడా కొంచెం సేపు ఉంటుంది. ఈ తుమ్ములు జలుబు ఇవి తగ్గిపోయిన తర్వాత ముక్కు నీళ్లు కారడం కూడా తగ్గిపోతుంది. అలోపతిలో ఏం చేస్తారు అని అంటే ఇలాంటి ఎలర్జెన్స్ వాటికి యాంటీహిస్టామిన్స్ ఇస్తారు. యాంటీహిస్టామిన్స్ అంటే ఈ అలర్జిక్ కండిషన్స్ తగ్గడానికి. దాని ప్రభావం ఆ మెడిసిన్ యాక్షన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది కంప్లైంట్. మనం కంటిన్యూస్గా మెడిసిన్ వాడుతూ ఉండాలి. ఇలా లాంగ్ స్టాండింగ్ వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంత పీరియడ్ తర్వాత మన శరీరం దానికి అలవాటు పడిపోయి కంప్లైంట్ రికవర్ అవుతూ ఉంటుంది. హోమియోపతిలో దాని బెనిఫిట్ ఏంటి అని అంటే నేను మీకు చెప్పాను కదా మనకి కాజ్ ఐడెంటిఫై అవుతుంది అని చెప్పి, ఆ కాజ్ని కూడా రిమూవ్ చేస్తాం మేము. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అని అంటే దేనివల్ల కాజ్ అయితే వస్తుందో ఆ కాజ్ రిమూవ్ చేయగలిగితే దానివల్ల వచ్చే లక్షణాలన్నింటినీ కూడా కంప్లీట్గా నయం చేయొచ్చు. ఇప్పుడు లైక్ కొన్ని డ్రగ్స్ నేను చెప్తాను, లైక్ అలియం సిపాన్ అని ఒక డ్రగ్ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనం చూసే లక్షణాలు ఏంటి అని అంటే ముక్కు నుంచి నీళ్ళలాగా కారడము, ముక్కు దురద, తర్వాత ముక్కు మంట, తుమ్ములు, ఇవి కామన్గా ఉంటాయి. ఇది అలర్జిక్ రైనైటిస్లో కూడా ఉంటుంది. కాకపోతే ఈ అలియం సిపా వాడడం వల్ల ఏమవుతుంది అంటే తెల్లవారుజామున వచ్చే ఈ ముక్కు నీళ్ళు కారడం కానీ జలుబు తుమ్ములు ఇవి ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఆ వ్యక్తికి సహజంగా ఆయనకి సరిపడే వంటి మెడిసిన్ ఇవ్వగలిగితే ఆయనకి మాటిమాటిగా వచ్చే కండిషన్, ఈ టెండెన్సీ అంటాం దాన్ని, ఈ టెండెన్సీ టు కోల్డ్ అనేది పర్మనెంట్గా రిమూవ్ చేసేయచ్చు. దానివల్ల ఏంటంటే ఆయనకి రికరెన్సీ ఆఫ్ ద కంప్లైంట్స్, ఆ పర్సన్కి ఆ పేషెంట్కి రికరెన్సీ ఆఫ్ ద కంప్లైంట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాం. ఎందుకంటే అసలు జలుబు చేసే తత్వమే మనం తగ్గిస్తాం. హోమియోపతిలో అలా జలుబు చేసే తత్వాన్ని తగ్గించగలిగే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద కంప్లైంట్స్ తగ్గుతాయి అండ్ రికరెన్సెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. నా క్లినిక్లో నేను చాలా కేసెస్ చేశాను అలాంటివి, అక్కడ రికరెన్సెస్ చాలా తగ్గాయి. ఇది ఎలా అబ్జర్వ్ చేసుకుంటాం మనము అనేది పేషెంట్ ఇంప్రూవ్మెంట్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు అలోపతిక్ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఆయనకి 24 hours తర్వాత కంప్లైంట్స్, ఆయనకు కానీ ఆవిడ కానీ 24 hours తర్వాత కంప్లైంట్స్ రికవర్ అవుతున్నాయి. అదే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ డే వచ్చే బదులు ఆయనకి ఇంటెన్సిటీ తగ్గి 2 to 3 daysకి ఒకసారి పెరిగింది. అప్పుడు అంటే మనం ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నట్టు. అట్లా గ్రాడ్యువల్గా 2 to 3 days నుంచి 1 week 10 days అట్లా ఇంటెన్సిటీ కంప్లైంట్స్ తగ్గిస్తూ ఉంటాం మనము. అలా హోమియోపతిలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయగలము ఈ అలర్జిక్ రైనైటిస్ కండిషన్స్లో. ఇది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చాలామంది పోస్ట్ ఆపరేటివ్ లైక్ సైనస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. దాన్ని యాంట్రల్ వాష్ అంటాము. సైనసెస్ అన్నీ ఫిల్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న సైనసెస్ అంటే మన స్కల్లో ఖాళీ స్పేసెస్ ఉంటాయి, అవి కూడా ఫిల్ అయిపోతాయి ఈ మ్యూకస్ తోటి. అవి యాంట్రల్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రికరెంట్ కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చి రికరెన్సీస్ తగ్గించవచ్చు. సో మీకు ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు మీరు అబ్జర్వ్ చేశారో, ఎప్పుడైతే మీకు డౌట్ వచ్చిందో మీకు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని ఎవరినైనా కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అండ్ మీకున్న రికరెన్సీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.